వెల్కమ్ టు ఎస్వర్ మీడియా. నేను మీ రేఖ. బిగ్ బాస్ డే 22 ఎపిసోడ్ ఇవాళ అయితే లాస్ట్ నామినేషన్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ సప్పగానే సాగిందని చెప్పుకోవచ్చు. మరి ఈ వాళ్ళ ఎపిసోడ్లో ఎవరెవరిని నామినేట్ చేశారు మనం ప్రోమోలో చూసుకున్నాం కదా. సోనియా అందరి మీద ఫైర్ అయిపోతుంది. నబిల్కి సోనియా మధ్య ఫైట్ అయితే ఒక రేంజ్లో చూపించారు ప్రోమో. మరి ఇవాళ ఎపిసోడ్లో ఎలా జరిగింది చూసేద్దామా. స్టార్టింగ్ మనకి రంగా రంగా రంగస్థలాన అని చెప్పేసి బిగ్ బాస్ హౌస్లో ఒక సాంగ్ మొదలైంది. నెక్స్ట్ ఇంకా రంగస్థలమే నామినేషన్స్లో అన్నట్టుగా సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారేమో. మొత్తానికి అయితే సాంగ్తో మొత్తం అందరూ నిద్రలేచారు. లేచిన తర్వాత మొత్తం ఇక్కడ మనకి నబిల్ మణికంఠ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఆదిత్య ఓం కూడా ఉంటాడు. ఏ పాయింట్ మీద నేను నామినేట్ చేస్తారనుకుంటున్నావు అని చెప్పేసి మణికంఠ నబిల్ని అడిగితే, నేను సంచాలక్గా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను బెస్ట్ సంచాలకంగా నిరూపించుకోవాలనుకున్నాను, నేను ఎవరికి ఫేవరెట్ చేయలేదు, నా ధర్మం నేను చేశానని చెప్పేసి చెప్తాడు. దానికి ఓకే అని చెప్పేసి అక్కడ నుంచి మణి ఎందుకో సీరియస్గా వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళాడని తెలియదు. వాళ్ళు కూడా ఏంటి నేను చెప్తే వీడేంటి ఇలా వెళ్ళిపోయాడని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ అనేవి జరుగుతాయి. ఎక్సెప్ట్ నిఖిల్ తప్ప అందరినీ కూడా నామినేట్ ఎవరినైనా చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే బిగ్ బాస్ చెప్తాడు. ఎవరైతే ఇంట్లో పనికిరారనుకుంటున్నారో, ఆల్రెడీ మీరు 3 వీక్స్ ఉన్నారు, 4th వీక్ ఎవరు ఎంటర్ కాకూడదు, ఎవరు అనర్హులు అనుకున్నారో వాళ్ళకి మొహం మీద స్ప్రే చేసి నామినేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పి స్టార్టింగ్ మనని ఆదిత్య ఓంని పిలుస్తాడు. ఆదిత్య ఓం ఏమో ఫస్ట్ పృథ్వీని నామినేట్ చేస్తాడు. పృథ్వీని ఎందుకు అని అంటే, మీ టాలెంట్కి మీ లుక్స్కి నేను ఫ్యాన్ని, కానీ మీరు ఇన్సల్ట్ వచ్చినంత గట్టిగా అపాలజీ రావాలని చెప్తారు కదా, అపాలజీ షుడ్ బీ స్ట్రాంగ్ దెన్ ఇన్సల్ట్ అని చెప్తారు. సో నాకు అది వినిపించలేదు. మీరు నన్ను ఇన్సల్ట్ చేశారు, అరిచారు అని అంటే, ఎఫ్ వర్డ్స్ యూజ్ చేశారు అని అంటే, ఎఫ్ వర్డ్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సారీ అని చెప్పి పృథ్వీ చెప్తాడు. దానికి నేను ఓకే ఒప్పుకుంటాను, మీరు నన్ను బెదిరించినప్పుడు నేను ఎందుకు బెదిరిపోవాలి, మీరు వార్నింగ్ ఇచ్చారు, నువ్వు రావద్దు అని, అది వార్నింగ్ నేను ఎందుకు తీసుకుంటాను, ఇది నా గేమ్, నేను ఇలాగే ఆడతాను అని చెప్పి మళ్ళీ వాళ్ళిద్దరికి కొంచెం అగ్గిరవ అనేది రాజుకుంటుంది అనమాట. సో అక్కడికి నా అగ్రెషన్ నేను తగ్గించుకోను, నేను ఇలాగే ఉంటానని చెప్పేసి అంటాడనమాట. వీళ్ళిద్దరూ వాదన ఇలా సాగుతుంది. నెక్స్ట్ ఆదిత్యం సోనియాని నామినేట్ చేస్తాడు. ఏంటి అంటే, మీ కమ్యూనికేషన్ స్కిల్ చూసి ఫస్ట్ 3 days చాలా బాగుంటుంది, బాగా ఆడతారు, మీరు హౌస్లో స్ట్రాంగర్ వాయిస్ అని నేను నమ్మాను, కానీ మీది అసలు మీరు ఆ 3 days తర్వాత మీరు నాకు కనిపించలేదు. అసలు మీరు పక్కకు వెళ్ళి గుసగుసలాడడం, ఎవరితో పడితే వాళ్ళతో గుసగుసలాడడం, ఎక్కడ చూసినా గుసగుసలాడడం, మీరు ఎవరితో ఉంటే వాళ్ళతో మైక్ తీసేసి మాట్లాడడం అని చెప్పేసి ఆదిత్య ఓం అయితే అన్నాడు అనమాట. దానికి మన అసలే ఫైర్ బ్రాండ్ అక్క మామూలుగానే ఊరుకోదు, ఇంకా తన జోలికి వస్తే ఎలా ఊరుకుంటుంది, తను తప్పు ఉన్నా తప్పు కాదని 100% నిరూపించుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటుంది, మాట్లాడుతుంది. అలాగే మనకి ఆ మాటలకి మనం అవునా తిన్న ఇలా మాట్లాడుతుంది నిజమేనేమో అనుకుంటున్నాం, ఒకవేళ తను తప్పైనా సరే కూడా. సో ఇక్కడ ఏంటి అంటే, నేను మైక్ తీసి మాట్లాడడం మీరు చూసారా, మీరు చూసారా, ఏది ఒకసారి అయింది నాకు బిగ్ బాస్ మీకు అస్తమాటలు చెప్తున్నారు, మీరు మైక్ తీసేసి పాడమని. అబ్బాయితో తన స్టోరీ డిస్కస్ చేస్తున్నాడంట, అప్పుడు మైక్ తీసేసి మాట్లాడిందంట. సో అప్పుడు బిగ్ బాస్ మైక్ వేసుకోండి మాట్లాడండి అని అంటే, దానికి మాట్లాడాను అని తప్పు ఒప్పుకోకుండా, లేదు ఆ అబ్బాయి స్టోరీ డిస్కస్ చేస్తున్నాడు, నేను స్టోరీ బయటకు వెళ్ళకూడదు అనుకున్నాడు, అందుకే మైక్ తీసానని చెప్పేసి మాట్లాడుతుంది. అది కొంచెం తన రూల్స్ బ్రేక్ చేయొచ్చు, కానీ తన రూల్స్ బ్రేక్ చేసినప్పుడు ఎదుటి వాళ్ళు రూల్స్ బ్రేక్ చేసామని చెప్పినా కూడా అది అస్సలు యాక్సెప్ట్ చేయదు. సో గట్టిగా వాదించేసింది. మొత్తానికి నామినేషన్ అయితే ఆదిత్య వాళ్ళిద్దరిని చేస్తారు, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నైనిక మణికంఠాన్ని నామినేట్ చేసింది. నువ్వు కొంచెం డిమోటివ్గా ఉన్నావని చెప్పి వీళ్ళిద్దరికి ఒక డిస్కషన్ జరిగిందంట. ఈ వీక్ నేను వెళ్ళిపోతానేమో అని చెప్పి నైనిక కొంచెం కన్ఫ్యూజ్లో ఉంటే, అవునేమోరా నువ్వు నేను కలిసి వెళ్ళిపోతామేమో అనిపిస్తుంది, నువ్వే వెళ్ళిపోతావేమో అనిపిస్తుంది అని చెప్పేసి. అంటే అవతల వాళ్ళు కొంచెం తక్కువగా లోగా ఫీల్ అవుతున్నప్పుడు నువ్వు ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా తక్కువగా ఇలా మాట్లాడుతావు, నువ్వు చాలా కన్ఫ్యూజన్లో ఉంటావు, ఇన్ని డేస్ అయినా కూడా నీ మీద నాకు ఒక క్లారిటీ అనేది రాలేదు, కొంచెం సెల్ఫిష్ అనిపిస్తుంది అని చెప్పేసి, కొంచెం సెల్ఫిష్నెస్ ఉంది నీకు అని చెప్పేసి అంటే, దానికి మణికంఠ డిఫెండ్ చేసుకుంటాడు. నెక్స్ట్ అలాగే నైనిక ఆదిత్యాన్ని నామినేట్ చేస్తుంది. ఎగ్ టాస్క్ ఏదైతే జరిగిందో ఆ ఎగ్ టాస్క్లో మీరు భయపడ్డారు, ఎందుకు మీరు భయపడ్డారు, అలాగా గేమ్ ఆడొచ్చు కానీ మీరు సరిగ్గా అంత పర్ఫామ్ చేయలేదు అని నాకు అనిపించింది అని చెప్పేసి ఆదిత్య ఓంని నామినేట్ చేస్తుంది. దానికి ఆదిత్య ఓం కూడా డిఫెండ్ చేసుకుంటాడు. నెక్స్ట్ నబిల్ వచ్చేసరికి సోనియాని నామినేట్ చేస్తాడనమాట. ఏంటి అంటే, అసలు ఇదైతే మామూలు లేదు కాదు, నబిల్ వచ్చాడు అంటే వాదన ఉంటుంది, ఆ ఎక్స్ప్రెషన్స్ కొంచెం మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో నబిల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడని నా ఒపీనియన్. మరి మీరేమంటారు కింద కామెంట్లో అయితే చెప్పండి. మొత్తానికి నబిల్ నామినేట్ చేయడానికి వచ్చాడు.
ఫస్ట్ సోనియాన్ అనమాట. ఎందుకు అనంటే బెలూన్లో సంచాలుగా ఉన్నప్పుడు నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు. ఆ బెలూన్ టాస్క్ ఏదైతే ఉందో అప్పుడు అబ్బాయిని నువ్వు డైరెక్ట్గా నీ పాయింట్స్ అన్నీ చూసి నువ్వు డిస్క్వాలిఫై అని చెప్పేయచ్చు. కానీ నేను ఇది కన్సిడర్ చేస్తాను, అది కన్సిడర్ చేస్తాను అని చెప్పేసి బెలన్స్ గురించి దాని గురించి నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు. నిన్న నాకు సార్ క్లారిటీ ఇచ్చేసారు దాని గురించి, అది పక్కన పెడితే దానికి ముందు నువ్వు డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా. నువ్వు డైరెక్ట్గా చెప్పలేదు, నువ్వు రూల్స్ బ్రేక్ చేసావని అక్కడ సరిగ్గా చేయలేదు, నువ్వు సంచాలకుగా కన్ఫ్యూజ్ అయ్యావు. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చి రూల్స్ బుక్స్ ఎప్పుడైతే ఎగ్ టాస్క్ జరుగుతుందో మధ్యలో నబీల్ని సంచాలకుగా చేస్తారు కదా, అప్పుడు నబీల్ సంచాలకుగా చేస్తున్నప్పుడు రూల్ బుక్స్లో ఏముంది, నువ్వు రూల్ బుక్ చదవడం వచ్చా, నీకు తెలుగు చదవడం వచ్చా అని అన్నావు. ఈ బుక్ నేను చదువుతాను, నాకు తెలుగు వచ్చు అని చెప్పేసి నబీల్ అయితే డిఫెండ్ చేసుకుంటుంటాడు. అలాగే నబీల్ సంచాలక బయాస్డ్ అని చెప్పి నువ్వు అరుస్తూ వచ్చావు, అక్కడ నీ నరాలు బయటికి కనబడుతున్నాయి, నువ్వు అంత గొంతు చించుకుని అరవాల్సిన అవసరం లేదు, సంచాలకగా నేను మాట్లాడుతున్నాను, నువ్వు మాట్లాడేది కాకుండా వెనకాల ఇద్దరిని వేసుకుని వచ్చావు, వాళ్ళు ఇద్దరు మీద పడిపోతున్నారు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నిఖిల్ పృథ్వీ వచ్చారు, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అయితే చెప్తాడు. దానికి నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు ఫెయిల్డ్ అంతే, నువ్వు ఫెయిల్డ్ సంచాలక్, నువ్వు బయాస్డ్ సంచాలక్ అని చెప్పి అసలు మాట వినడం కాదు కదా. ఇంకా తిన నామినేట్ చేయడానికి ఒక పాయింట్ చెప్తున్నప్పుడు వెంటనే ఇచ్చేస్తుంది అనమాట, వెంటనే అసలు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. సోనియా నామినేషన్స్లో పృథ్వీ నిఖిల్ వీళ్ళ నామినేట్ చేస్తున్నప్పుడు సోనియాని డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు వీళ్ళిద్దరు నబీల్ అండ్ సోనియా మాట్లాడుకోవాలి, కానీ వీళ్ళ ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు పృథ్వీ అండ్ నిఖిల్ కూడా ఈ నామినేషన్స్లోకి వచ్చేసి మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి మాట్లాడుతూ ఉంటారనమాట. నువ్వు ఫెయిల్డ్ అని చెప్తూ ఉంటుంది, నువ్వు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, నీకు అసలు క్లారిటీ లేదని చెప్పి. అక్క గురించి తెలిసిందే కదా మొత్తం, ఇంకా మాట్లాడిందే తప్ప తన నోరు విప్పితే అవతల వాళ్ళకన్నా ఛాన్సే అసలు ఇవ్వదన్నమాట. చాలా అగ్రెసివ్గా ఓకే 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 అని చెప్పేసి ఇంకా మాట వినిపించుకోవట్లా. నెక్స్ట్ పృథ్వీని నామినేట్ చేస్తాడు. నువ్వు బయాస్డ్ సంచాలక్ అని నువ్వు 10 times అన్నావు, నేను ఏం చేశాను అంత బయాస్డ్గా అని చెప్పు అని అంటే మణికంఠ అని నేను పట్టుకున్నప్పుడు నువ్వు మణికంఠ ఎక్స్ హోల్డ్ చేశాడు, అప్పుడు రెడ్ లైన్ దాటి లోపలికి వచ్చాడు, కానీ నువ్వు మాట్లాడలేదు, సో అది నాకు బయాస్డ్గా అనిపించింది అని అంటే. సీత కూడా ఇలా వచ్చింది, అప్పుడు రెడ్ లైన్లోకి వచ్చేసింది, సో సీత కూడా రెడ్ లైన్లోకి వచ్చేసింది, దాన్ని కూడా నేను కన్సిడర్ చేయాలి కదా, అప్పుడప్పుడు అలా జరుగుతుంటే అది నువ్వు చెప్పాలి కదా, నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావని చెప్పేసి పృథ్వీ రివర్స్లో సీరియస్ అవుతాడు. మళ్ళీ పృథ్వీ అండ్ నబీల్ మాట్లాడుకుంటుంటే సోనియా మధ్యలో వచ్చేసి వీళ్ళిద్దరు నామినేషన్స్లో తను ఇంటర్ఫియర్ అవుతుంది. సోనియా మధ్యలో మాట్లాడుతున్నప్పుడు నువ్వు తీసుకోవాలి కదా నేను చెప్పినప్పుడు, అంటే నువ్వు చెప్పినప్పుడు నేను ఎందుకు తీసుకుంటాను, నువ్వు నా గార్డియన్వా, నా నా వెల్విషర్వా, నువ్వు ఎవరైనా నేను తీసుకుంటాను, నువ్వు మాట్లాడొద్దు, అసలు నువ్వు మాట్లాడు. బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్, ఇది మేమిద్దరం మా నామినేషన్సా సోనియా నామినేషన్సా, వీళ్ళు ఎందుకు మధ్యలో వస్తున్నారని చెప్పేసి నబీల్ అంటాడనమాట. సో నెక్స్ట్ పృథ్వీ విషయంలో నామినేట్ చేస్తున్నప్పుడు తన వాయిస్ అగ్రెసివ్ వాయిస్ వీళ్ళ ముగ్గురు కలిపి వచ్చినప్పుడు వాయిస్ గురించి అని ఏదైతే మెన్షన్ చేశాడో ఇదే విషయం సోనియా నీ వాయిస్ బయటకు వస్తుంది అన్నప్పుడు నువ్వు అన్నావు కదా, మరి నా వాయిస్ మీద ఎందుకు ఇది చేస్తున్నావు అని చెప్పేసి నబీల్ అయితే అంటాడు. దానికి మొత్తం నబీల్ మీదకి సోనియా, పృథ్వీ, నిఖిల్ కూడా వచ్చేసి అరుస్తూ ఉంటారనమాట. అక్కడితో వాళ్ళ నామినేషన్స్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ప్రేరణ వస్తుంది. ప్రేరణ మణికంఠని నామినేట్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు వైల్డ్ కార్డ్లా ఉన్నావు, ఎప్పుడు ఏం మాట్లాడతావు నీకు తెలీదు, నీకు ఒక క్లారిటీ లేదు, ఎప్పుడు ఎలా ఉంటావో కూడా తెలీదు. మొన్న నాకు సార్ ఆ దోస్తది ఏదైతే ఉందో చూపించిన తర్వాత నేను వచ్చి నీతో మాట్లాడదాం అనుకున్నాను, అప్పుడు ముందు మాట్లాడినప్పుడు ఏం చెప్పావు, నువ్వు చాలా ఇంటెన్షన్గా చేయలేదు, అది బై మిస్టేక్ ఏదో అయిపోయింది అన్నావు, కానీ మళ్ళీ నాకు సార్ చూపించినప్పుడు నువ్వేం చెప్పావు, ఇంటెన్షన్గా చేసింది, తన ఇంటెన్షన్ తప్పుగా ఉంది అని చెప్పేసాను. సో నువ్వు కొంచెం వైల్డ్గా ఉన్నావు, నీకు ఈ హౌస్ కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి తనని నామినేట్ చేస్తుంది. నువ్వు కొంచెం బ్యాక్ స్టెప్ వెన్నుపోటు పొడిచేవాళ్ళ ఉన్నావు అని చెప్పి మణికంఠ గురించి అంటుంది. మణికంఠ కూడా దానికి డిఫెండ్ చేసుకుంటాడు, నేను అలా అనలేదు, ఇలా అనలేదు, ఈ కన్ఫ్యూజన్లో ఉన్నానంటాడు, మళ్ళీ కన్ఫ్యూజన్లో లేనంటాడు. ఈ అన్నయ్య ఏం మాట్లాడతాడో కూడా మనకు అర్థం కాదు. నెక్స్ట్ ప్రేరణ నైనిక నామినేట్ చేస్తుంది. నువ్వు నీ టీంలో మీ గర్ల్స్తో ఉంటావు, మీ అన్నయ్యతో ఉంటావు, నువ్వు అసలు గేమ్లో ఉన్నట్టే నాకు కనిపించలేదు అని చెప్పేసి అంటుంది. ఇమ్మెచ్యూర్గా ఉన్నావు అని చెప్పేసి అంటుంది. అలాగే విష్ణుని ఎప్పుడైతే తిన ఒక వర్డ్ క్యారెక్టర్లెస్ అని యూజ్ చేసిందో అప్పుడు వెనకాల నుంచి నైనిక అంటుంది అనమాట, నువ్వు ఎందుకు ఊరుకున్నావు, లాగిపెట్టి ఒకటి కొట్టాలి కదా అని చెప్పి. సో దానికి నైనిక ఎలా డిఫెండ్ చేసుకుంటుందంటే, ఇప్పుడే కదా నేను అసలు దేంట్లోని మాట్లాడట్లేదన్నావు, మరి ఇప్పుడు మాట్లాడుతున్నానని చెప్పి నామినేట్ చేస్తున్నావు, ఏది నేను తీసుకోను అని అంటే ఇమ్మెచ్యూర్గా ఉన్నావు, నువ్వు ఇంకా కొంచెం ఇక్కడ సెట్ అవ్వవు అని నాకు అనిపిస్తుంది అంటే, ఆ మాట నువ్వే కాదు నేను ఎక్కడున్నా ఎవరన్నా అన్నా కూడా నేను కొడతాను, ఇప్పుడు మాట్లాడినందుకు నామినేట్ చేసావు, మాట్లాడినందుకు నామినేట్ చేసావు, నీకే ఒక క్లారిటీ లేదని చెప్పి నైనిక డిఫెండ్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ సోనియా వస్తుంది. సోనియా రావడం కూడా మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అని అంటుంది.
నబీల్ని, అంతేగాని పేరు పెట్టి పిలవదు. నబీల్ సో నామినేషన్స్లో ఉన్నప్పుడు అక్కడ నిల్చోకుండా కూర్చుని ఉంటాడు. సో నువ్వు పర్సన్గా కూడా ఫెయిల్ అయ్యావు అని చెప్పేసి సోనియా స్టార్ట్ చేస్తుంది. నువ్వు అమ్మాయిని ఎత్తి పడేసావు, అప్పుడు ఏమీ మాట్లాడలేదు. మా వాళ్ళు గేమ్ ఆడినప్పుడు మాత్రం ఇలా రూల్స్ బ్రేక్ చేశారని చెప్పావు. ఇది ఎంతవరకు కరెక్ట్? అలాగే రూల్ బుక్లో నువ్వు రూల్స్ చదవమన్నప్పుడు నీ యాటిట్యూడ్ చూపించావు. నీ యాటిట్యూడ్ నాకు నచ్చదు. నీకు ఒక సంచాలకని ఒక ఎమోషన్ వచ్చినప్పుడు నువ్వు నేను సంచాలక్ ఇది అని చెప్పి ఒక యాటిట్యూడ్ చూపిస్తావు. నాకు అది నచ్చదు. అలాగే నీవు హౌస్ మేట్స్తో ఒకలా ఉంటావు, నీ గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకలా ఉంటావు. నువ్వు బయాస్డ్వి, నువ్వు సంచాలక్గా ఫెయిల్ అయ్యావు, పర్సన్గా ఫెయిల్ అయ్యావు అని చెప్పేసి అంటుంది. దానికి నబీల్ కూడా డిఫెండ్ చేసుకుంటాడు. అవును, నేను మీతో తిరగట్లేదు, మీతో మాట్లాడట్లా, మీతో కలిసి టైం స్పెండ్ చేయట్లేదు కాబట్టి నేనంటే మీకు ఇష్టం ఉండదు. మిగిలిన వాళ్ళకి హౌస్లో అందరూ నాతో బాగానే ఉంటారు, మీకు మరి నేనంటే ఎందుకంత ప్రాబ్లమో నాకు తెలీదు. నేను యాజ్ ఏ సంచాలక్ నేను బెస్ట్ ఇచ్చాను అంటే మిస్టర్ ఫెయిల్ సంచాలక్ అని అందరినీ పోక్ చేస్తున్నా అని అంటది కదా సోనియా. ఇక్కడ నబీల్ని పోక్ చేస్తూ మాట్లాడుతుంది, తినే రెచ్చగొట్టుతూ మాట్లాడుతుంది. నువ్వు క్లియర్గా వినట్లే, నీకు అర్థమే కావట్లే అంటది. నబీల్ పాయింట్ వైజ్ పాయింట్ మాట్లాడదాం కదా అనుకుని, మొత్తం ఒకసారి మాట్లాడదాం కదా అనుకుని, నీ నెక్స్ట్ పాయింట్ దేనికి నామినేట్ ఏంటి చెప్పు అని అంటే, ఇదిగో ఇప్పుడే కదా నామినేట్ చేసింది, నువ్వు అప్పుడే మర్చిపోయావు, నీకు క్లారిటీ లేదు, నువ్వు ఎందుకు ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో నువ్వు పనికిరావు అని చెప్పేసి అంటది. నెక్స్ట్ ఆదిత్యంని పెద్దగా పాయింట్స్ ఏం లేవు కాబట్టి పెద్దగా మాట్లాడాల్సిన పని కూడా ఏం లేదు, మీ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంది అని చెప్పేసి ఆయన ఏజ్కి కూడా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇంకా నోటికి వచ్చినట్టు మాట్లాడేసింది. మీరు నాకు కనిపించట్లేదు, మీ పర్ఫార్మెన్స్ అసలు లేనే లేదు, ఈ వీక్ నేను వెళ్ళిపోతాను అంటున్నారు కాబట్టి సో ప్లీజ్ గో అని చెప్పేసి తనే డిసైడ్ చేసేస్తుంది అనమాట, వెళ్ళిపోమని చెప్తుంది. దానికి ఆదిత్యము మీరు నా మీద రివెంజ్ నామినేట్ చేసుకుంటున్నారు, నాకు అది అర్థమైంది అని చెప్పేసి అది యాక్సెప్ట్ చేస్తాడు. నెక్స్ట్ మణికంఠ పృథ్వీని నామినేట్ చేస్తాడు. నువ్వు ఏదైతే యాక్టర్స్కి ఆడావో అది ఫిజికల్గా ఆడావు, అది నాకు హర్టింగ్గా ఉంది, దాని గురించి ఒకటే నేను చేస్తున్నానంటే దానికి నువ్వు మీరు చేయాలి కదా ఫైట్, నువ్వు ఫిజికల్గా మెంటల్గా కూడా వీక్గా ఉన్నావు, నేను నెక్స్ట్ నా నామినేషన్స్ నీదే, అప్పుడు చెప్తానని చెప్పేసి అంటాడు. నెక్స్ట్ ఆదిత్యంని మణికంఠ నామినేట్ చేస్తాడు. అందరికీ మీరు హౌస్లో సజెషన్స్ ఇస్తారు యాజ్ ఎ పర్సన్, కొంచెం పెద్ద ఏజ్ అని చెప్పేసి అందరికీ ఇస్తారు, కానీ ఎవరైనా మీకు ఇస్తే మాత్రం అది మీరు తీసుకోలేరు, దాన్ని కొంచెం మీరు ఇబ్బంది పడతారా అంటే యాజ్ ఏ ఫాదర్ మిమ్మల్ని అనుకున్నాను కానీ ఒక్క వరకు ఓకే, కానీ మీరు మరీ బొమ్మరీలు ఫాదర్లా ఇంకా నా చెయ్యి మీ చేతిలోనే ఉందన్నట్టు ఒక చెప్తారు, నాకు అది నచ్చదంటే. సో మీ ఫాదర్తో కంపేర్ చేసాం, లాస్ట్ వీక్ మనం లాస్ట్ నైట్ మాట్లాడుకున్నప్పుడు కూడా మీ ఫాదర్ అంటే నీకు ఇష్టం లేదు అని చెప్పేసి అని అన్నావు, కాబట్టి నేను నీకు సజెషన్స్ ఇవ్వనైతే ఆదిత్యం చెప్పేస్తాడు ఇక్కడ. నెక్స్ట్ విష్ణు ఆదిత్యంని నామినేట్ చేస్తుంది, ఎందుకంటే లాస్ట్ నామినేషన్స్లో ఇదే రీజన్ పెట్టి ఏంటి అంటే చీఫ్కి ఎలిజిబుల్ కాదు అని చెప్పినందుకు విష్ణుని నామినేట్ చేస్తాడు. మీరు హౌస్లో నలుగురితో కలిసి ఉండలేరు, కలిసి ఒక సలహా కూడా ఇవ్వలేరు, మీరు చీఫ్గా ఎలిజిబుల్ కాదు అన్నందుకు మీరు నన్ను నామినేట్ చేశారు, అది కరెక్ట్ కాదు కదా, మీరు ఇప్పటికీ కరెక్ట్ కాదు అని చెప్పి మళ్ళీ నామినేట్ చేసింది. అలాగే నెక్స్ట్ ప్రేరణని నామినేట్ చేసింది. ప్రేరణని ఏంటి అంటే పృథ్వీ ఒక బీప్ వర్డ్ యూస్ చేశాడు, దానికి నువ్వు స్టాండ్ తీసుకుని నిలబడి ఫైట్ చేయాలి కదా అంటే అది నన్ను అనలేదు, అందరి మీద అన్నాడు కాబట్టి నేను అంత పట్టించుకోలేదు, ఈ చిన్నదానికి నువ్వు నామినేట్ చేస్తావా అంటది. అదే బీప్ వర్డ్ కనుక వీళ్ళు ఫ్రెండ్స్ కానీ నేను అనుకుంటున్నాను వాళ్ళందరూ ఒకటే అని, వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా పోనీ విష్ణువే అందనుకోండి దానికి పెద్ద రచ్చ అయ్యేది ఈ పాటికి. సో ప్రేరణకు అది తను అన్నట్టు అనిపించలేదంట అసలు. నెక్స్ట్ పృథ్వీ నబీల్ నామినేట్ చేస్తాడు. సేమ్ సంచాలక్గా ఫెయిల్ అయ్యావు, నువ్వు బయాస్డ్గా ఉన్నావు, ఫైట్ జరిగినప్పుడు నువ్వు అందరినీ ఫోకస్ చేయలేవంటే ఈ ఫైట్ జరిగినప్పుడు ఏంటి అంటే సంచాలక్గా తను ఉన్నప్పుడు ఎక్కడ పెడితే అక్కడ అందరూ కొట్టేసుకుంటూ ఉన్నారు, ఫైట్ చేసుకుంటూ ఉన్నారు కదా, సో అందరినీ తన ఒక్కసారి చూడలేడు మొత్తం. తను కూడా అదే చెప్పాడు, యాజ్ ఏ హ్యూమన్గా నేను అన్నీ ఒకేసారి నేను చూడలేను, అక్కడ వాళ్ళు ఎవరు ఎక్కువ ఫిజికల్గా హర్ట్ అవుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇలా వద్దు ఆపేయండి అని చెప్పాను అంటే నువ్వు చూడలేదు, అదిగో నువ్వే ఒప్పుకుంటున్నావు కదా, మొత్తం అన్నీ కవర్ చేయాలి రోబోలాగా, నువ్వు ఎందుకు చేయలేదు, దానికి నిన్ను నేను నామినేట్ చేస్తున్నాను అని అంటాడు. నెక్స్ట్ మణికంఠని నువ్వు ఫిజికల్గా మెంటల్గా వీక్ ఉన్నావు, నీకు ఒక క్లారిటీ లేదని చెప్పావు, సో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిదని నేను అనుకుంటున్నాను అని అంటాడు. దానికి మణికంఠ అసలు ఒప్పుకోడు, నేను ఫిజికల్గా కూడా స్ట్రాంగ్గానే ఉన్నాను, మెంటల్గా వీక్ అని నన్ను అనొద్దు, నేను చాలా క్లారిటీగా ఉన్నాను అని అంటే మరి ఇందాక ప్రేరణ కానీ నైనిక నిన్ను నామినేట్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యానని వర్డ్ ఎందుకు వచ్చింది, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు, నేను నామినేట్ చేస్తున్నా అంటాడు. నెక్స్ట్ సీత వస్తుంది, ఫస్ట్ ప్రేరణని నామినేట్ చేస్తుంది, ఎందుకంటే లాస్ట్ నామినేషన్స్లో ప్రేరణ సీతని చేసింది. ఏ రీజన్, నువ్వు గేమ్ ఆడినప్పుడు ఎమోషనల్ అయిపోతావు, గేమ్కి పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ పెట్టావు అంటున్నావు కదా, మరి మీరు టాస్క్ ఆడారు, మీరు ఎవరిని అడిగి పెట్టారు, అంతకుమించి ఫైట్ చేశారు కదా అని చెప్పేసి ఒక కరెక్ట్ క్వశ్చన్ అయితే అడుగుతుంది. మరి అప్పుడు తన
ఆడింది, ఇప్పుడు తను ఆడింది కదా, దానికి ప్రేరణ అంటుంది మీరు లేదు అంత ఫిజికల్ అవ్వాల్సింది లేదు రేషన్లో, మేము వెళ్తామని చెప్పేసి ఇద్దరు నార్మల్గా ఉండి వెళ్ళొచ్చు, కానీ నువ్వు ఫైట్ చేసావంటే అది అక్కడ సిచ్యువేషన్ అలా ఉంటుంది, మరి నువ్వు కూడా ఎక్స్ దగ్గర నార్మల్గా ఉండొచ్చు కదా, ఎందుకు ఫైట్ చేసావంటే అది రీజన్ అంటే ఓకే ఇది కూడా రీజనే కదా, నువ్వు దాన్ని కరెక్ట్ ఇది తప్పు అన్నావు అనుకో అది తప్పు కదా, నువ్వు ఫస్ట్ నువ్వు నామినేట్ చేసావు అది తప్పు కదా అని చెప్పేసి వాళ్ళిద్దరూ చెప్తారనమాట. దానికి ప్రేరణ కూడా ఓకే ఐ యాక్సెప్ట్ అని చెప్పేసి స్ప్రే చేయించుకుంటుంది. నెక్స్ట్ సీత మణికంఠని నామినేట్ చేసింది. యువర్ మై బడ్డీ, నువ్వు నాకు మంచి ఫ్రెండ్వి, కానీ ఎప్పుడు ఎలా ఉంటావు, ఎప్పుడు నవ్వుతావు, ఎప్పుడు సీరియస్ అవుతావు, ఎప్పుడు కోప్పడతావు, ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతావు, ఎప్పుడు హక్ చేసుకుంటావు, మొత్తం నీ ఎవ్రీథింగ్ నాకు ఎప్పుడు అనే వస్తుంది. ఇన్ని డేస్ అవుతుంది కానీ నాకు నీ మీద ఇంకా క్లారిటీ అనేది రాలేదు, సో నేను క్లారిటీ లేదు అని చెప్పి నేను నామినేట్ చేస్తున్నాను అంటది. నెక్స్ట్ యష్మి వస్తుంది మణికంఠని. దేని గురించి అంటే నువ్వు చాలా వీక్గా ఉన్నావు, ఎక్స్టాస్లో కంప్లైంట్స్ చేస్తూ ఉన్నావు, వాళ్ళు పట్టుకున్నారు వీళ్ళు పట్టుకున్నారు అని చెప్పేసి, మరి నన్ను పృథ్వీ గట్టిగా పట్టుకున్నాడు, వీళ్ళందరూ కూడా పట్టుకున్నారు, అమ్మాయి అయినా కూడా నేను ఆడాను కదా, నేను నీలాగేం కంప్లైంట్స్ చేయలేదని చెప్పుద్ది. నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నావు, మరి బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు పక్కన కూర్చోవచ్చు కదా, వెళ్ళి ఎందుకు ఆడావనంటే దానికి బ్రీతింగ్ ప్రాబ్లం అని నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు, చెప్తే నేను ఇప్పుడు బిగ్ బాస్ గేట్లు ఓపెన్ చేస్తే నేను వెంటనే వెళ్ళిపోతాను అంటాడు. మరి నువ్వు చెప్పావు కదా అంటే అది బ్రీతింగ్ ప్రాబ్లం కాదు, ఎవరికైనా ఇలా చెస్ట్ మీద చేయి పెడితే ఊపిరాడదు, అది నువ్వైనా నేనైనా ఎవరైనా సరే, నాకు అది పెట్టాడు, నాకు ఊపిరాడలేదని చెప్పానని చెప్పేసి అయితే చెప్తాడు. ఇంకా ఆర్గ్యూ చేస్తాడు, నా మిస్టేక్ కాదు అనే చేస్తాడనమాట. నెక్స్ట్ యష్మి సోనియా అని చెప్తుంది, నామినేట్ చేస్తుంది. క్లాన్లో ఉన్నప్పుడు నువ్వు మిస్టేక్స్ ఏం చెప్పలేదు, మా క్లాన్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మిస్టేక్స్ రైజ్ చేసావు, క్లాన్లోనే ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా, చీఫ్ నీకేమీ రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టలేదు కదా, మీ చీఫ్కి నువ్వు అంత గౌరవం ఇస్తే నువ్వు అప్పుడు మరి ఎక్స్ టాస్క్లో మీ చీఫ్ నేను మాట్లాడుకున్నాము, అప్పుడు ఎక్స్ తీసుకెళ్ళొద్దు ఒకళ్ళు అని చెప్పి, కానీ నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు, అక్కడ గౌరవం ఇస్తున్నానని చెప్పు, మరి ఇక్కడ ఎందుకు గౌరవం లేదు అంటే మీ చీఫ్ నువ్వు లెక్క చేయవా అని చెప్పి ఇద్దరి మధ్య ఒక ఫైట్ అనేది వార్ అనేది మొదలవుతుంది అనమాట. పృథ్వీని నీకెళ్ళి నువ్వు వాడుకుంటున్నావు, పృథ్వీ నా స్ట్రెంత్ అని చెప్పి చెప్తుంది అనమాట. ఆ పృథ్వీ అగ్రెషన్ నాకు స్ట్రెంత్ అని చెప్పినప్పుడు పృథ్వీని నిఖిల్ని నువ్వు వాడుకుంటున్నావు, నువ్వు ఎలా కావాలంటే అలా వాడుకుంటున్నావు అని చెప్పేసి అయితే వాళ్ళు లేకపోతే నువ్వు గేమ్ ఆడవంటే దానికి సోనియా అక్క ఎలాగ డిఫెండ్ చేసుకుంటుందంటే నేను ఆడపులిని, నేను ఆటలోకి దిగినంత వరకే, నేను దిగానంటే ఎవరికి దెబ్బలు తగులుతాయో, నేను గేమ్ ఎలా ఆడతానో నాకే అసలు ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ అన్నట్టు చెప్పుద్ది అనమాట. సో నేను గేమ్లోకి దిగితే మామూలుగా ఉండదు, రచ్చరంబోలు అయిపోద్ది అన్నట్టు చెప్పుద్ది. సో ఇక్కడతో నామినేషన్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. ఈ వీక్ నామినేషన్స్లో మణికంఠ, ఆదిత్య, నబల్, సోనియా, పృథ్వీ, నైనిక, ప్రేరణ మొత్తం 7 మెంబర్స్ ఉంటారనమాట. వీళ్ళలో నిఖిల్కి బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు, వీళ్ళలో నువ్వు చీఫ్ అయిన కారణంగా ఒకరిని సేవ్ చేయొచ్చు అంటే నైనికాని సేవ్ చేస్తాడు. దానికి రీజన్ కూడా చెప్పమంటే గేమ్లో ఎక్కువ పర్ఫామ్ చేయలేదు అని చెప్పింది, కానీ మా గేమ్లో పర్ఫామ్ చేసింది అంటది. కానీ ప్రేరణ అక్కడ నుంచి నేను ఆ విధంగా నేను నామినేట్ చేయలేదు, నేను నామినేట్ చేసింది ఏంటి అంటే గేమ్ గురించి నేను చెప్పలా, హౌస్లో సైలెంట్గా ఉంటుంది అంటే మరి గేమ్లో పర్ఫామ్ చేసింది కదా, అదే కదా యాక్టివ్గా ఉన్నట్టే కదా అని చెప్పంటారు. మొత్తానికి నైనిక సేవ్ అవుతుంది. ఈ వీక్ ఎలిమినేషన్స్కి మొత్తం 6 నామినేట్ అయ్యి ఉన్నారు. మరి ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. బిగ్ బాస్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.